నమస్కారం స్టార్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శ్రీ వాగ్దేవి స్మార్త పురోహిత సంఘం ఆధ్వర్యంలో బీద బ్రాహ్మణులకి నిత్యావసర సరుకులు పంపిణీ కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ శ్రీ వాగ్దేవి స్మార్త పురోహిత సంఘం 10వ వార్షికోత్సవం సందర్భంగా నర్సరావుపేట పట్టణంలోని బీద బ్రాహ్మణులకి నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక గీతా మందిరం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చంద్రవాడ అరవింద బాబు పాల్గొని బీద బ్రాహ్మణులకి నెలకి సరిపోయే విధంగా సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది బీద బ్రాహ్మణులకి నిత్యావసర సరుకులు అందజేసినట్లు సంఘం అధ్యక్షులు మేళ్లచెరువు కుమార్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రవాడ అరవింద బాబు మాట్లాడారు. భక్తునికి అనుసంధానంగా నిలిచే బ్రాహ్మణుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, త్వరలోనే బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా పేద బ్రాహ్మణులకి సహాయ సహకారాలు అందించే విధంగా నిర్ణయాలు వెలువడతాయని తెలిపారు. అలానే నర్సరావుపేట నియోజకవర్గంలో ఉన్న పేద బ్రాహ్మణులకి మీ చంద్రవాడ అరవింద బాబు ఎప్పుడు అండగా ఉంటారని తెలిపారు. మీకు ఏ కష్టం వచ్చినా తన ఇంటి తలుపు తెరుచుకుని ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ పెద్దలు, టీడీపీ నాయకులు గూడు నరసింహారావు, రంగావజ్జుల సుబ్రహ్మణ్య శాస్త్రి, రంగావజ్జుల కిరణ్ కిషోర్ శర్మ, ముత్తనపల్లి శివప్రసాద్, అధ్యక్ష కార్యదర్శులు మేళ్లచెరువు కుమార్ శర్మ, మహేష్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ప్యాప్టో అత్యవసర సమావేశం నర్సరావుపేటలోని పాత చెక్పోస్ట్ వద్ద గల ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ప్యాప్టో చైర్మన్ బి సంపత్ బాబు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పల్నాడు జిల్లా డీఈఓ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమ డెప్యుటేషన్లపై ప్యాప్టో సభ్య సంఘాలు చర్చించి డీఈఓ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై వెంటనే ఆర్జీడీ గారికి ప్రాతినిధ్యం చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్యాప్టో నాయకులు ప్రేమ్ కుమార్, రామిరెడ్డి, మక్కెన శ్రీనివాసరావు, మహమ్మద్ ఉస్మాన్, వెంకటరెడ్డి, చంద్రజిత్ యాదవ్, గోవిందరాజులు, ముజీబు పాల్గొన్నారు. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరవ శ్రీ బుంగా సంజీవ మాదిగ గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టిఎం రమేష్ మాదిగ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఎంఆర్పీఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షులు చింతిరాల వీరయ్య మాదిగ గారు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ హర్షం వ్యక్తం చేస్తూ సదరు వర్గీకరణ వలన మాదిగలకు 59 మాదిగ ఉపకులాలకు ఎంతో మేలు జరుగుతుందని సహకరించిన మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎంఆర్పీఎస్ కమిటీ సభ్యులు, కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు కోట సుబ్బు మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపాక రమణరావు మాదిగ గారు, చిలకలూరుపేట నియోజకవర్గ అధ్యక్షులు దావల రవి మాదిగ గారు, నర్సరావుపేట టౌన్ నాయకులు మల్లెల మధు మాదిగ గారు, ఎడ్లపాడు మండలం అధ్యక్షులు సలికి నీడి అశోక్ మాదిగ గారు, రొంపిచెల్ల మండలం నాయకులు రాయనూతల పేతురు మాదిగ గారు మరియు బి దినేష్ మాదిగ గారు, యాకూబ్ మాదిగ గారు, ప్రసన్న మాదిగ గారు, ప్రేమ్చంద్ మాదిగ గారు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ అధ్యక్షులు గౌరవనీయులైన బుంగా సంజయ్ మాదిగ గారు, అలాగే మన రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు టిఎం రమేష్ మాదిగ గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణ సాధనకై కృషి చేసిన మా సుప్రీంకోర్టుని దేవాలయంగా పూజించుకునే మా సుప్రీంకోర్టు తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకము ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత మాదిగల ఉపకులాలు గత 29 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసము అలుసు బారులైనారు, కేసులు ఇరికించుకున్నారు, రకరకాల ఇబ్బందులు పడి చెట్టనుకోకుండా పుట్టనుకోకుండా కష్టాలు పడి మాదిగల ఉపకులాలు ఎస్సీ వర్గీకరణ కోసం పనిచేస్తుంటే 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 97లో ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు 97లో ఎస్సీ వర్గీకరణ అయితే మాదిగల ఉపకులానికి 22,000 పోస్టులు లభించినాయి. దాన్ని ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఉషామోహన్ కమిషన్ పెట్టేసి సుప్రీంకోర్టులో కొట్టివేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాదిగల ఉపకులాలు అలిపెరగని పోరాటాలు చేస్తే నిన్నగాక మొన్న ఇచ్చిన గౌరవనీయ సుప్రీంకోర్టు తీర్పుకు మేమంతా కట్టుబడి మాకు ఒక సుప్రీంకోర్టును దేవాలయంగా భావించుకుంటూ ఈ వర్గీకరణకు సహకరించిన మన ప్రధానమంత్రి గౌరవనీయ ప్రధానమంత్రి మోడీ గారికి, అలాగే దీనికి సహకరించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి,
అలాగే నారా లోకేష్ గారికి ఎంఆర్పిఎస్ఎస్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగనే ఎస్సీ వర్గీకరణ అంశం అనేది సుప్రీంకోర్టు పరిధి అయిపోయింది. ఇక మీదట అతి తక్కువ కాలంలో రాష్ట్ర ప్రభుత్వము మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కూటమి మద్దతు ఇచ్చి పార్టీని గెలిపించుకున్నాం. మాదిగల మాదిగ ఉపకులాలు ఎందుకంటే ఖచ్చితంగా మాట ఇస్తే మనం తప్పడు చంద్రబాబు నాయుడు గారని మేము గెలిపించుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా మాకు వర్గీకరణను మేము జరగబోయే అసెంబ్లీ సమావేశం పార్లమెంట్ సభ పెట్టేసి వర్గీకరణ చేసే దిశగా ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా మాదిగల మాదిగ ఉపకులాలు న్యాయం జరిగిద్దని ఆశిస్తూ మరొకసారి ఎంఆర్పిఎస్ఎస్ తరపున ప్రధానమంత్రి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పిఎస్ఎస్ తరపున మేము ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై మాదిగ, జై జై మాదిగ. రొంపిచెర్ల మండలంలో కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం మండల స్పెషల్ ఆఫీసర్ కె సూర్యప్రకాష్ రెడ్డి సందర్శించి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. పాఠశాలలో గల రికార్డుల్ని, విద్యార్థుల హాజరు పట్టిల్ని, త్రాగునీటిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోంచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సిహెచ్ లక్ష్మీకుమారి, ఎంవీఓ 1 హవీలా, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రొంపిచెర్ల మండలంలో కర్లకుంట గ్రామంలో శుక్రవారం పశు సంవర్ధక శాఖ, పశు గణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కాంతారావు మాట్లాడారు. పశు పెంపకందారులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని అన్నారు. పశువులకు దూడలు జన్మించేందుకు ఎస్ఎస్ఎస్ వీర్యం పథకాలను వాడుకోవాలని అన్నారు. ఈ పశు వైద్య శిబిరంలో మొత్తం 183 గేదెలకు దూడలకి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వాటిలో 127 పశువులకి గర్భకోశ చికిత్సలు, 24 గేదెలకి చూడి పరీక్షలు, 24 దూడలకి నట్టల మందులు, 4 గేదెలకి ఇన్సూరెన్సు, 4 గేదెలకి మందకోడి ఆపరేషన్లు చేసి ఉచితంగా మందుల్ని పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో పలువురు పశు వైద్యులు, సహాయకులు పాల్గొని వైద్య సేవలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ డివిజనల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నరసింహులు, పశు వైద్యులు డాక్టర్ సాయి మహేష్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వంశీ, శ్రీకాంత్, గణేష్, పశు వైద్య సహాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీ వాగ్దేవి స్మార్త పురోహిత సంఘం ఆధ్వర్యంలో బీద బ్రాహ్మణులకి నిత్యావసర సరుకులు పంపిణీ. కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.